వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై మండిపడ్డారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా హామీ ప్రకారం తన సొంత నిధులతో ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తామంటూ తెలిపారు. తాము మాట తప్పకుండా చేస్తే ఎమ్మెల్యే కాటసాని రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో 3 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన మస్జిద్ కాంప్లెక్స్ను మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, చీకటి రోజుల్లో కూడా ప్రజలు తన వెంట ఉన్నారంటూ తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం 2 ఏరియాల్లో సీసీ రోడ్లు వేయడం కాదంటూ తెలిపారు. మీరు అభివృద్ధి చేయలేని మేమేం చెప్పలేదు. ఈ రోజు అభివృద్ధిలో ఊకే కేవలం ఆ యొక్క వింటర్ రోడ్లు, స్టేట్ బ్యాంక్ రోడ్డు, సిండికేట్ బ్యాంక్ రోడ్డు ఒక్కటే కాదు, గ్రామం పెరిగింది. ఈ రోజు అటుపోతే పెండగడ్డి నగరు, ఇటుపోతే చాపచెట్లు కూడా పెరిగినాయి. అక్కడ ఉండేటువంటి సీసీ రోడ్లకి ఎన్ని రోడ్లు వేసినావో లెక్కలు చెప్పు, ఎన్ని మీటర్లు వేసినావో చెప్పు, మీటర్ల ప్రకారం నేను చెప్తాను. ఆ రోడ్డు నేను శాంక్షన్ చేయించేసి ₹1 కోటి ఇస్తే సరిపోదు, ఇంకా ₹1,30 లక్షల అయితే మంచిది నిర్మాణం చేస్తుంటే 30 లక్షల రూపాయలు సొంత నిధులు ఈ రోజు నీ అకౌంట్ చూసుకోవాలే చెక్ ఉంది. ఆ 30 లక్షల రూపాయల నిధులతో కమిటీలు మొదలు పెడితే ఈ రోజు రామిరెడ్డికి చదువు వస్తుందా రాదో తెలియదు. 30 పెట్టినా 30 తీసుకున్నాం, 30 పెట్టినా 30. మీరు అభివృద్ధి చేయలేని మేమేం చెప్పలేదు. ఈ రోజు అభివృద్ధిలో ఊకే కేవలం ఆ యొక్క వింటర్ రోడ్లు, స్టేట్ బ్యాంక్ రోడ్డు,